మారదు, ఈ పిల్లల స్వభావము మారదు, నా కుటుంబం మారదు, నా కుటుంబంలో మంచి జరగదు అన్న ఆలోచనతో నువ్వు నింపబడి నడిపించబడుతున్నావా? నా యేసయ్య అంటాడు, అక్కడే నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య ఉన్నాడు గనుక మంచి జరుగును గాక. నీ నిరీక్షణ లేని స్థితిలో నుంచి నా దేవుడు విడిపించును గాక. నా దేవుడు నీకు మేలు చేయును గాక. నా దేవుడు నీకు ఆశీర్వాదం కలుగు చేయును గాక. నీ శాపం, నీ దరిద్రత తొలగిపోవును గాక. నీ పేరు ఇక మీదట మార్చబడును గాక. నీ కుటుంబంలో ఉన్న వారి పేరు మార్చబడును గాక. ఒకవేళ త్రాగుబోతూ అనుకుంటున్నావా, నా దేవుడు విడిపించును గాక. తిరుగుబోతూ అనుకుంటున్నావా, నా దేవుడు విడిపించును గాక. నా యేసయ్య కార్యము చేయును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, మీ తలంపులు వేరు. చెప్పండి, నా తలంపులు వేరు, మీ తలంపులు ఏంటి? ఇక అయిపోయిందండి నా జీవితం. చెప్పండి, అయిపోయిందండి. నేనా ఇక బాగుపడలేనండి. నేనా ఇక మరలా మంచం మీద నుంచి లేవలేనండి. నేనా మరలా నా పనులు నేను చేసుకోలేనండి. నేనా ఇక మరలా మంచి పేరు తెచ్చుకోలేనండి అన్న పరిస్థితిలో ఉన్నావా? భయపడకు, నా యేసయ్య అక్కడే ఉన్నాడు, నజరేతులో ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, 37వ అధ్యాయం, యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయంలోనికి రండి. వస్తే అక్కడ దేవుడు చెప్తున్న మాటలు మీకు గుర్తు చేస్తాను, చూడండి. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశున్నై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దించాడంట. దేవుడు ఆ భక్తుల్ని తీసుకుని వెళ్ళి ఎండిపోయిన ఎముకలు ఉన్న ఆ లోయలో దించాడంట. వాటి మధ్య అతగాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎముక అనేకం ఆ లోయలో ఉండడం కనపడతా ఉన్నాయి. కనపడమే కాకుండా అవి ఎలా మారిపోయి తెలిసిన, ఎండిపోయాయి, పూర్తిగా ఎండిపోయాయి. కేవలం ఎండిపోయినవి అని రాయబడింది. ప్రియమైన అన్నారా, దేవుడు అంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఆ సేవకుడితో ప్రభు అంటాడు, ఈ ఎండిపోయాయే, ఎప్పుడో చర్మం చీకిపోయింది, చర్మం యొక్క ఆనవాళ్ళు లేవు, ఆ శరీరంలో నుంచి ఆ ఎముకలు కూడా విడిపోయాయి. అక్కడొక ఎముక పడవేయబడ్డాయి. ఈ ఎముకలు ఎండిపోయాయి కదా, ఇవి మరలా బ్రతుకగలవా? ఇవి మరలా జీవముతో ఉండగలవా? ఇవి మరలా ఏమండి వీటి మీదకి శరీరం రాగలదా? ఇవి మరలా బ్రతికి పట్ట కట్టగలవా అని అంటే ఆయన అంటాడు, నాకేం తెలుసయ్యా, నేను ఎవరినయ్యా? నీ చేతులతో చేయబడిన మనిషినయ్యా నేను. నా జ్ఞానం వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. నేను అవి తెలుసుకోలేను కదయ్యా, అవి గ్రహించలేను కదయ్యా, నాకేం తెలుసు, అది నీకే తెలియను అని ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా అన్నాడో, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళని మనం గమనిస్తే దేవుడు అంటాడు, ఆ ఎముకలతో సెలవి, ఆ ఎముకలతో చెప్పు, అయ్యా ఏమన్నయ్యా, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. ఏమనగా మీరు బ్రతుకున్నట్లు జీవాత్మ రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదును, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు యెహోవానై ఉండని మీరు తెలుసుకొందురు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, అదే మాటలు ప్రియమైన వాళ్ళరా ఆ సేవకుడు ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ఎప్పుడైతే ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాడో అక్కడ గడగడమనే ఒక శబ్దం
ఏమంటే వచ్చింది. ఆ తర్వాత ఏ ఎముకకు ఆ ఎముక కోర్చబడిందంట. ఏ ఎముక ఎముక కోర్చబడింది. ఆ తర్వాత చర్మం కప్పబడింది. ఆ తర్వాత అందులోనికి జీవాత్మ వచ్చింది. అంత మాత్రమే కాదు, వారు బ్రతికినట్లుగా బట్ట కట్టినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితపు అనుభవాన్ని ఒకసారి గుర్తెరగండి. మీరు చూడండి, 11వ వచనం గమనించండి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ చూచుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. అర్థమవుతుందా? అనుకొనుచున్నారు. ఏమని? మా జీవితం ఎండిపోయింది, ఇక ఎందుకో పనికిరాని జీవితం, ఎందుకో పనికి రాకుండా పోయాము, ఏమాత్రం మా ద్వారా ప్రయోజనమే లేదు, నా ద్వారా ప్రయోజనం లేదు, ఇంటికి లేదు, వీధిలో లేదు, సంఘములో లేదు, ఎక్కడ కూడా నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండలేకపోయాను, నా జీవితం విఫలమైపోయింది, నా ఆశలన్నీ విఫలమైపోయాయి అని అనుకుంటూ ఉన్న నీ వ్యక్తిగత జీవితంతో నా ప్రభు మాట్లాడుతున్న ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా దేవుడు మీ ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని ప్రసరింపచేయునుగాక, మీరు మరలా బ్రతుకుదురుగాక, నీ ఆశలు చిగురించునుగాక, నా దేవుడు విఫలమైపోయిన నీ జీవితం సఫలము చేయునుగాక, సఫలము చేయునుగాక. ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు కార్యము చేయునుగాక. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితం ఎండిపోయింది అనుకుంటున్నావా? ఆశలన్నీ విఫలమైపోయాయా? 1 కాదు, 2 కాదు, 3 కాదు. అరే, ఏ ఆసనాలో వచ్చిన ఆశ గురించి ప్రార్థన చేస్తున్నా అన్నీ వెనికే పోయాయి అని అనుకుంటున్నా ఆ తలంపుల మధ్య జీవితం నడిపించబడుతూ ఉందా? నా యేసయ్య కార్యము చేయునుగాక, నా దేవుడు కృప చూపునుగాక, నా దేవుడు కార్యము చేయునుగాక. నువ్వు చెప్పవలసింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? నీ జీవితంతో నువ్వే చెప్పగలగాలి. ఏమని? చెప్పండి గట్టిగా. ఎండిపోయిన ఎముకల్లారా. అర్థమవుతుందా? మీరు కీర్తన పుస్తకంలో కనిపోతే అక్కడ అంటారు, ప్రియమైన వాళ్ళరా, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, ఎలా, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నిరాశ నిస్పృహల మధ్యలో నడిపించబడుతున్నావు? ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా జీవితంలో కార్యం చేస్తారు, హల్లెలూయా అని నీ ప్రాణముతో నువ్వు చెప్పుదువుగాక, నీ ఎముకలతో నువ్వు చెప్పుదువుగాక, నీ శరీరంతో నువ్వు చెప్పుదువుగాక. నీలో నీవే చెప్పుకొనగలిగే ఆ స్థితిలోనికి రాగలగాలి. నీలో నీవే అప్పుడప్పుడు చెప్పుకుంటావు కదా, ఏంటి? నా కర్మ, నా తల, చెప్పండి గట్టిగా, నా తల రాత, నా రాత ఎట తగలబడింది, నా కర్మ ఎట తగలబడింది, ఇంకేం బాగుపడతాం? సంపాదించిన సంపాదన అంతా చెప్పండి చిల్లి సంచులు వేసిన, చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉంది, చిల్లి సంచులు వేసినట్లుగా ఉంది అన్న ఆ మాటలు నువ్వు చెప్పుకుంటా ఉంటావే, అవి తొలగించుకుని ఇప్పుడు దేవుడు చెప్తున్న మాటలు చెప్పు. అర్థమవుతుందా? నా ఆశ నా దేవుడు నెరవేర్చునుగాక, హల్లెలూయా. నేను మరలా చిగురు పెట్టుదునుగాక, నేను మరలా చిగురిస్తాను, నేను మరలా ఏమంటే బ్రతుకుతాను, నా వ్యక్తిగత జీవితం బాగుపడుతుంది, నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది అన్న ఆ మాటలో నువ్వు చెప్పగలగాలి. ప్రియమైన వాళ్ళ, నీ పిల్లల గురించి నువ్వు చెప్పగలగాలి. అప్పుడే నా దేవుడు కార్యం మొదలుపెట్టును గాక, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మనం భయపడవలసిన అవసరమే లేదు. ఏమని తెలిసినా, ఎందుకు తెలిసినా, ఆయన అంటాడు ఒక మాట చూడండి, 43:19 గమనించండి. యెషయా పుస్తకం 43:19, యెషయా పుస్తకం 43:19. ఇదిగో నేను చదువుతాను చూడండి. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో, గట్టిగా గట్టిగా చదవండి, అందరూ చదవండి. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో. మన దేవుడు ఎవరంట? చెప్పండి గట్టిగా. అరణ్యం అని మనకు అనిపిస్తుంది,
ఆయనకి అనిపించదు. అది అరణ్యం అని ఆయనకి అనిపించదు. ఎడారి అని మనకు అనిపిస్తుంది. అయితే ఆయనకి అది ఎడారి కాదు. అది అరణ్యమైనా సరే, ఎడారి అయినా సరే, ఎండిన ఎముకలైనా సరే నా దేవుడు కార్యము చేయును గాక. ఆయనకు అసాధ్యమైనదే లేదు, ఉండదు, ఉండబోదు. ప్రియమైన వాళ్ళరా, నా దేవుని సన్నిధిని ఆశించి వచ్చిన మీ వ్యక్తిగత జీవితాలలో నా ప్రభువు ఎవరిని చేయాలని ఆశపడుతున్న ఆ కార్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఒకవేళ నీ జీవితం ఇంతవరకు అరణ్యం 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 అనుకుంటున్నావా? ఆ అరణ్యంలోనే నా యేసయ్య త్రోవ కలుగు చేయును గాక. ఆ ఎండిపోయిన ఆ ఎడారిలోనే నా దేవుడు నదులు పారజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోబు పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు పుస్తకం అందరు తీసారా? యోబు పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత చిగుర్చును, లేత కొమ్మ వలె అది కొమ్మలు. నా దేవుడు అంతకంటే గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా. నేను నరకబడ్డాను, ఆ తర్వాత ఏమని చిగురే లేదు, కొమ్మలే లేవు, ఆ తర్వాత పాతదైపోయాను, చీకిపోయాను, అడుగు మొద్దు మాత్రమే మిగిలిపోయింది అనుకుంటూ ఉన్నావా? నా దేవుడు నీటి వాసన మాత్రము చేత మరలా కొమ్మలు వచ్చేటట్లుగా చేయునుగాక, మరలా చిగురించుదువుగాక, మరలా నీ వ్యక్తిగత జీవితంలో పుష్పించుదువుగాక, మరలా కాయలు కలిగిన వ్యక్తివిగా మార్చబడుదువుగాక, ఫలాలు కలిగిన చెట్టుగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. నజరేతులో నుంచి మంచిది ఏదైనా చెప్పండి గట్టిగా. రాగలదా అనే సందేహం, ఒకవేళ అనుమానం నీ జీవితంలో ఉందా? నా దేవుడు నీ అనుమానాన్ని సహితం, నీ సందేహాన్ని సహితం నిర్మూలన చేసి, నా దేవుడు నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనవి కనుక అట్టి కార్యాలు చేసే ఒక్కొక్కరి జీవితంలో చేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట తెలిసిన దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి నా దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. భయపడకో, బాధపడకో. ఇక మంచి రోజులు చూస్తానా? మంచి రోజులు వస్తాయా? నా జీవితం బాగుపడుతుందా? నా జీవితంలో కార్యం జరుగుతుందా? నేను మరలా ఏమండి ఆరోగ్యవంతుడిగా మార్చబడగలనా అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ప్రియమైన వాళ్ళరా, నీ తలంపులు వేరు, నా దేవుని తలంపులు వేరు. ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు నిత్యం కార్యం చేయును గాక. కీడునే మేలుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేన్ని గట్టిగా చెప్పండి. ఇంట్లో వాళ్ళే, సహోదరులే, యోసేపుకి సహోదరులే కీడు చేయాలని తలంచారు. ఈ కంటి ముందు కనిపించకుండా చేసేద్దాం అనుకున్నారు, కంటి ముందు కనిపించకుండా చేద్దాం అనుకున్నారు. అర్థమవుతుందా? గుంటలో పడేసింది వాళ్ళే, తీసింది వాళ్ళే, అమ్మేసింది వీళ్ళే. ఏమండి, ఈ రోజుతో వీడు మనకు కనబడకుండా పోతాడు అని అనుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఒక రోజున ఏమండి అదే కీడుని దేవుడు ఏం చేశాడంట? మేలుగా చేశాడు. ఎవరైతే కీడు చేయాలని ఆలోచన చేశారో వాళ్ళకి అన్నం పెట్టి దిక్కుగా మార్చాడు. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా, ఆయన తలంపులు వేరు, నీ తలంపులు వేరు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఇక మంచి జరుగుద్దా, మంచి రోజులు చూస్తానా ఏమండి అని ఏ రోజు అనుకొనకుందువుగాక. నా దేవుడు నిత్యముగా నీకు మంచి రోజులు దయచేయునుగాక, మంచి రోజులు నీ కళ్ళు చూచునుగాక, మంచి కార్యాలు నీవు చూచుదువుగాక, నీ పిల్లల జీవితంలో మంచి కార్యాలు చూచుదువుగాక. హల్లెలూయా. మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి
స్వార్థ మరి ఎక్కువగా ప్రబల మొగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషముగా హల్లెలూయా చెప్తామందరం చేతులెత్తి చేతులుపుతూ హల్లెలూయా. ఆయన గారు స్పష్టంగా చెప్తున్నా చూడండి. నాకు సంభవించినవి, బాగా గమనించండి, ఇక్కడ నాకు సంభవించినవి. పౌలు గారికి చాలా సంభవించాయి. శ్రమలు సంభవించాయి, వేదనలు సంభవించాయి, బాధలు సంభవించాయి. ఏమండి, ఆయన దిగులు పడ్డాడు, వేదన పడ్డాడు. ఆ తర్వాత తిండికి గతి లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు గతి లేని పరిస్థితి, శుభ్రమైన స్థితి ఏమీ లేదు ఆయన జీవితంలో. ఆయన అంటాడు ఏమండి, సహోదరుల వల్ల ఆపద, నదుల వల్ల ఆపద, సముద్రం వల్ల ఆపద, కపట సోదరుల ఆపద, తెలిసిన వారి వల్ల ఆపద, ఏమండి నా వల్ల వారి ఆపద, ఏమండి పక్కలో వాళ్ళ వారి ఆపద, అన్ని ఆపదల మధ్యలో నడిపించబడిన వ్యక్తి. ఆయన అంటాడు నాకు సంభవించినవి. అర్థమవుతుందా? ఆయనకు సంభవించినవి, ఆయన విశ్వసించిన మాట, ఆయన తలంచిన తలంపని తెలిసిన స్వార్థ మరి ఎక్కువగా ప్రబలమయ్యేదానికే నాకు సంభవించాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆయన కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. గమనించండి, నాకు సంభవించాయి, ఇవన్నీ సంభవించాయి, ఇవన్నీ స్వార్థ మరి ఎక్కువగా ప్రబలమయ్యేదానికే. హల్లెలూయా. సరే, ఆ మాట నెరవేర్చబడకుండా పోయిందా? అట్లా దేవుని వాక్యం చూడండి మీరు అక్కడే 14 గమనించండి. సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువు నందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు. పౌలు గారిని జైల్లో పడేశారులే అని అనుకొని విశ్వాసం నుంచి తొలగిపోయారా? దేవునికి దూరం అయిపోయారా? ప్రార్థనకు దూరం అయిపోయారా? దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, విడిచిపెట్టిపోయారంటే లేనే లేదు ప్రియమైనవన్నారా? సహోదరులు అనబడిన వారిలో ఎక్కువ మంది ఏం తెలిసిన ప్రభువు నందు స్థిర విశ్వాసం గలవారై మార్చబడ్డారంట. అంత మాత్రమే కాదు ప్రియమైన వరరా, అక్కడ మీరు చూడండి, దేవుని వాక్యం బోధించేదానికి మరీ ధైర్యం తెచ్చుకున్నాం, ఇంకా ప్రబలమైపోయింది. నా దేవుడు అంతకంటే గొప్ప కార్యం చేయును గాక, మన రాష్ట్రంలో చేయును గాక, మన ప్రాంతంలో చేయును గాక, మన దేశంలో చేయును గాక. అర్థమవుతుందా? క్రైస్తవ మతానికి కదా నేను చెప్పేది. క్రైస్తవ్యానికి శ్రమలు వచ్చాయా? ఇరుకులు వచ్చాయా? ఇబ్బందులు వచ్చాయా? నిందలు వచ్చాయా? అవమానాలు వచ్చాయా? పరిస్థితులు తారుమారుగా మారిపోతున్నాయా? వాటన్నిటి మధ్యలో దేవుడు చేసే గొప్ప కార్యం తెలిసిన మరి ఎక్కువగా ప్రబలం చేయునుగాక. హల్లెలూయా. విశ్వాసంలో స్థిరపరచబడిన వారై ప్రభువు యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించగలిగే వారిగా ప్రభు తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. ఇంకా ఎక్కువగా నా దేవుడు స్వార్థను వ్యాపింపచేయునుగాక. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? మన తలంపులు వేరు. చెప్పండి, ఇందులో నుంచి మంచిది చెప్పండి గట్టిగా. అది నజరేయురా, అది నజరేతురా, అది చీకటి గల ప్రాంతం రా, అది చీకటి గల ప్రాంతం, అది మంచిది కాదు, మంచి సాక్ష్యమే లేదు. ఈ ప్రాంతంలో మంచిది వస్తుందా? వచ్చి చూడు, వచ్చి చెప్పండి. ఆయన ఏమన్నాడు చెప్పండి గట్టిగా. ఫిలిప్ ఏమన్నాడు చూడండి, ఆ మాట గమనించండి. అక్కడ వస్తుందా? ఏంటి ఆ మాట మాట్లాడదు? రా, వచ్చి చూడు, వచ్చి చూడరా, నజరేతులు వచ్చి చూడరా. హల్లెలూయా. నీ ఆలోచనలు నా దేవుడు తారుమారు చేయును గాక. నువ్వు అనుకున్నది ఒకటి, అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి, నా దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. మీ కళ్ళు చూస్తుంగానే ఆశ్చర్యమైన కార్యాలు చేయును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. యోహాను సువర్తమానం తీసారా? యోహాను సువర్తమానం 2వ అధ్యాయం 10వ వచనం గమనించండి.
అందరు చదవచ్చు కదా, తప్పేంటి? అందరు చదవండి. నా ఆశ అదే. బాల్కనీ మీద క్రింద అందరు చదవండి. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో. హల్లెలూయా. అక్కడ వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి యేసు ప్రభు శిష్యులు పిలవబడ్డారు. వివాహం ఆనందంగా జరుగుతుంది అనుకునేసరికి ప్రియమైన వాళ్ళరా ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఏమన్నాయి అంటే ద్రాక్షారసం అయిపోయింది అని. అక్కడే ఆ మరియమ్మ ఉంది కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళు అవమానపరచబడకుండా మంచి ద్రాక్షారసమునే నీవు ఉంచుకొని ఉన్నావు. ఏంట్రా నువ్వు? మామూలుగా మన పద్ధతి ఏంది, అంత తెచ్చి పోయలేం కాబట్టి, అది కాస్ట్ కాబట్టి అంత తెచ్చి పోయలేం కాబట్టి మొదట మంచి ద్రాక్షారసం, తర్వాత జబ్బు ద్రాక్షారసం. నువ్వేంట్రా మొదటైనా చివరైనా మంచి ద్రాక్షారసం పోస్తా ఉన్నావు అని అంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో గమనించగలిగిన స్థితిలోనికి రాగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఏంటి తెలుసునా? దేవుడు కోరుకునే తలంపు మనుషుల తలంపు ఏంటి? అక్కడ మొదటేమో మంచిది, తర్వాత ఏమో జబ్బుది. అర్థమవుతుందా? యేసయ్య కోరుకునేది ఏంటి? యేసయ్య తలంపు ఏంటి? మొదటైనా మంచిదే పోయి, చివరైనా మంచిదే పోయి. మొదట చివర, ముందు తర్వాత, ఎప్పుడైనా సరే మంచి ద్రాక్షారసమే పోయాలని ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచన. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆలోచన చేసుకోగలిగితే ఏమండి, మొదటేమో మంచి ద్రాక్షారసం ఉంటుంది మన జీవితాలలో. అంటే మొదటేమో మంచి ఆసక్తి, మొదటేమో ప్రేమ, మొదటేమో ఆప్యాయత, మొదటేమో అనురాగం, మొదటేమో ఏమండి ఆ తర్వాత ఆసక్తి, మొదటేమో సంతోషం, మొదటేమో విశ్వాసం, మొదటేమో యథార్థత, మొదటేమో నమ్మకంగా బ్రతకడం, మొదటేమో పరిశుద్ధంగా బ్రతకడం, మొదటేమో దేవునికి ప్రియమైన వారంగా, దేవునికి ఇష్టలంగా బ్రతకడం. ఏంటది? యేసు ప్రభువుని నమ్మిన కొత్తలో మీరు గమనించండి, ఎంత భక్తిగా ఉంటారో, ఎంత వైరాగ్యంగా ఉండి ఉంటారో, ఎంత ఆసక్తిగా మందిరానికి వచ్చి ఉంటారో, ఎంత ఆసక్తిగా వాక్యం చదివేవాళ్ళు, ఎంత ఆసక్తిగా ఏమంటే పరిచర్య చేసేవాళ్ళు, ఎంత ఆసక్తిగా దేవుని ఎదుట కనిపించేవాళ్ళు. అర్థమవుతుందా? మొదట నీలో మంచి ద్రాక్షారసమే ఉంది, మంచి ఉద్దేశాలు ఉన్నాయి, మంచి తలంపులే ఉన్నాయి, మంచి మార్గం నడిపించబడ్డావు, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం కోరుకున్నావు, అదే అనేకులకు చెప్పావు, అందులోనే నడిపించబడాలని కూడా ఏమండి తీర్మానం చేసుకుని అనేకులకు ఉపదేశించి అలాగే నడిపించబడిన వ్యక్తిగత జీవితం రోజులు గడవగా ఏమండి ఆ మొదట మంచి ద్రాక్షారసం ఉన్న అనుభవం పోయి రోజు రోజుకి ఏ ద్రాక్షారసం తయారైంది? గట్టిగా చెప్పండి. జబ్బు ద్రాక్షారసంగా మారిపోయింది. ఆసక్తి పోయింది, విశ్వాసమా పోయింది, పరిచర్య పోయింది, ఆ తర్వాత యథార్థత పోయింది, నమ్మకత్వమా పోయింది, ఏమంటే దేవుని కోసం వైరాగ్యం కలిగే బ్రతుక అది పోయింది, ప్రార్థనా జీవితమా పోయింది, వాక్యం చదవడమా, రోజు దేవుని వాక్యాన్ని చదవడమా, ధ్యానించడమా పోయింది, గంటల దేవుని సొంతం ఉండడమా పోయింది, దేవుని కోసం బ్రతకడమా ఒక్కొక్కటి సన్నగిల్లిపోయాయి, ఒక్కొక్కటి ఆవిరైపోయాయి. అయితే దేవుడు అంటాడు, నా తలంపై తెలిసిన మొదట మంచి ద్రాక్షారసమే ఉండాలి, చివరి కూడా మంచి ద్రాక్షారసమే ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ మొట్టమొదటి రోజుల్లో ఉన్నది నువ్వు పోగొట్టుకున్నావా, నా దేవుడు మరలా దయచేయునుగాక. ఏదైతే నీ వ్యక్తిగత జీవితంలో తొలగిపోయిందో అవన్నీ నా యేసయ్య దయచేయునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీ జీవిత పరిస్థితులు ఆలోచన చేయి. ఎంతగా మంచి స్వభావాలు, మొదట ఉన్న మంచి స్వభావాలు ఇప్పుడు లేకుండా ఆవిరైపోయాయి, సన్నగిల్లిపోయాయి, నీలో నుంచి దూరమైపోయాయి.
ఎంత చురుకుదనంగా కలిగిన వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు ఎంత సోమరుడిగా మారిపోయావు, ఎంత సోమరిగా మారిపోయావు. అర్థమవుతుందా? ఎంత దేవుడు 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 మందిరం 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 అనుకుంటున్న ఆ ఆసక్తి కలిగిన జీవితం ఈరోజు ఏమైపోయింది? ప్రభు అంటాడు, ఏయ్ మొదటే కాదు మంచిది కావాల్సిందే, చెప్పండి, చివరి కూడా మంచిదే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట తెలిసిన కార్య ఆరంభము కంటే, గట్టిగా చెప్పండి, నీ ఆత్మ సంబంధమైన జీవిత ప్రారంభము కంటే నీ ఆత్మ సంబంధమైన జీవిత ముగింపు ముఖ్యం. ప్రారంభాన్ని దేవుడు చూడు, ముగింపుని దేవుడు చూస్తాడు. అందుకనే ప్రార్థన చేసుకోండి అని రాయబడిన మాటలు మనం గమనించగల ప్రియమైన వాళ్ళరా. వారు వారి కడపటి స్థితిని గురించి యోచించుట మేలు. మొదట ఉన్న ఆ జీవితం ఏమండి రోజు రోజుకి తగ్గిపోవడం కాదు. నా దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, నీ జీవితం వృద్ధి చెందును గాక. నీలో విశ్వాసమా, నీలో ప్రేమ, నీలో ఆప్యాయత, అనురాగమా, యథార్థమైన జీవితమా, నమ్మకమైన జీవితమా, దేవుని కొరకు వైరాగ్యం కలిగి, ప్రతిష్ట కలిగి, సమర్పణ కలిగి జీవించే ఆ జీవితమా ఇంకను పెరుగును గాక, ఇంకను వర్ధిల్లును గాక, ఇంకను అభివృద్ధిలోనికి వచ్చును గాక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, ప్రకటన గ్రంథం తీయండి, 2వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి. ఆ మాట గమనించిన దేవుడు అంటాడు, పైన వచనాలని చూస్తే నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, నువ్వు ఎలా నడిపించబడుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో నాకు తెలుసు. నాకు నీ జీవితంలో తెలియదంటూ ఏది లేదు, కనుమరుగైనది నాకు ఏది లేదు, ఆయన కనుమరుగైనది ఏది ఉండదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆయన అంటాడు అన్ని బాగానే ఉన్నాయి, అయితే ఒక తప్పు మోపవలసి ఉంది. ఏంటయ్యా అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు. మొదట నీకుండిన ప్రేమ, నువ్వు ఎంతగా నన్ను ప్రేమించావు, ఎంతగా నా మీద మక్కువ పెంచుకున్నావు, ఎంతగా ఆశ పెంచుకున్నావు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, ఆత్మానుసారంగా జీవించిన నీ జీవితం నాకు తెలీదా? ఎంతగా దేవుని మీద ప్రేమ కలిగి ఆసక్తి కలిగి జీవించిన ఆ జీవితం నీలో కలిగి ఉన్నావో దేవునికి తెలీదా? మరి ఈ రోజున ఏమైపోయింది? ఆయన అంటాడు, నీ మీద ఒకటి నేను మోపవలసి ఉంది, తప్పు మోపవలసి ఉంది. చూడండి అక్కడ, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను యొద్దకు వచ్చి. దీపం కాదు, దీపం తీసేస్తే మళ్ళీ దీపం పెట్టచ్చు. ఏం తీసేస్తారంట? ఆ స్టాండే తీసేస్తారు, దీపస్తంభాన్ని తీసి పడేస్తారంట. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే మొదట ఉన్న ఆ ప్రేమ, మొదటి ఉన్న ఆసక్తి, మొదట ఉన్న ఆ వైరాగ్యమైన జీవితం పొరపాటును కూడా తీసివేసుకోకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ప్రేమ, దేవుని మందిరం మీద ప్రేమ, దేవుని సేవకుల మీద ఎంత ప్రేమ నీకు ఉన్నది. మొదట రోజులు గడవగా ఏమండి అవన్నీ పోయాయి. కారణం ఏంటి? బైబిల్ రాయబడిన మాట తెలిసిన అక్రమం అనేది లోపల విస్తరిస్తూ ఉంటే ప్రేమ ఏమవుతుందంట? చల్లారిపోద్దంట. లోపల అక్రమం విస్తరిస్తుంది. ఎప్పుడైతే అక్రమం అనేది విస్తరిస్తుందో, అక్రమం అనేది పెరిగిపోద్దో, ఏమంటే క్రమమైన జీవితం త్రోవ తప్పిపోతుందో, అప్పుడు ప్రేమ చల్లారిపోతా ఉంటుంది. రోజుకి చల్లారిపోతూ ఉంటుంది.